కొన్ని విషయాలు అడిగారు. వాటిలో ఒకటి రోజును మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. లూకాసు సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, మనం శిష్యులు సువార్తలో మనం గమనించినట్లయితే శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు అడిగారు. ఇక మనం గమనించినట్లయితే లూకాసు సువార్తలోని 11వ అధ్యాయంలో ప్రభు దగ్గరికి వచ్చి ఇంకొకరు అడిగారు. ఏమడిగారు? మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు. అంటే ఇక్కడ మనం ఏమడగాలి అనేటువంటి విషయం, ప్రార్థనలో మనం అడగవలసినటువంటి విషయాలు దేవుడు మనకి శిష్యుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే మనకు ఒక పాట ఉంది కదా, ఏది? ప్రార్థన వినడి పావుండ. ఆ పాట వాస్తవంగా పరలోక ప్రార్థన, యేసయ్య ప్రార్థన, పరలోక ప్రార్థన ఆధారంగా వ్రాయబడింది. అప్పుడు శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటారంటే, మాకు ప్రార్థన నేర్పించమంటారు. ఆ ప్రార్థన గురించి దేవుని చిత్తమైతే మరొకసారి చెప్తాను. ఇక్కడ శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటారంటే, మా విశ్వాసమును వృద్ధి పొందించుము. అక్కడ పైన మొదటి వచనంలో 17వ అధ్యాయంలో శిష్యులనే ఉంది. ఇక్కడ 5వ వచనంలోకి వచ్చేలోపు ఏమనుందంటే అపోస్తలులని ఉంది. అయితే ఇక్కడ చూడండి, వ్యత్యాసం ఉంది. శిష్యులకి అపోస్తలులకి తేడా ఉంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే శిష్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే, వారు మరొక స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి, మన జీవితంలో మనకుండేటువంటి ఆశయం ఏంటంటే మరొక స్థాయికి. our aspiration is always to go to the next level. You do not want to stay where you are. నీవు ఉన్న చోటనే ఉంటానని నీవు ఇష్టపడరు. తదుపరి స్థాయికి మరొక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలని కోరుకుంటారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం. శిష్యులు అనేటువంటి మాట వాడబడది. శిష్యులు అంటే అర్థం ఏంటి చెప్పండి? చాలా అర్థాలు ఉంది. ఒక అర్థం చెప్తా. ఒకటేంటి? వెంబడించువారు అని అర్థం. రైట్? వెంబడించువారు, యజమాని యొక్క అడుగుజాడలో నడిచేటువంటి వారు. కానీ ఇక్కడ ఏమైందంటే శిష్యుల నుంచి వారు మరొక స్థాయికి వెళ్ళారు. దేవుడు వారిని ఉన్న స్థాయిలో ఉంచలేదు. మనల్ని కూడా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు దేవుడు ఉన్న చోటనే ఉంచడు. His desire is always to take you to the next level where you will enjoy the blessing of God in abundance. దేవుడు మనకి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఉంచేటువంటి స్థలంలోకి తీసుకెళ్లాలని ఇష్టపడతారు. వీరు కూడా శిష్యులు. ఇక్కడ శిష్యులు అంటేనే వెంబడించేవారు. అపోస్తలులు అంటే అర్థం ఏంటంటే పంపబడ్డటువంటి వారు. వారు శిష్యులుగా ఉన్నప్పుడు యేసయ్యను వెంబడిస్తున్నారు. యేసయ్య చెప్పిన మాట వింటూ ఉన్నారు. యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నారు. అది మొదటి స్థాయి. మనం చాలాసార్లు గమనించండి, మనం కూడా ఎప్పుడు ఆ విశ్వాస విషయంలో మాత్రం మొదటి స్థాయిలోనే ఉంటాం. ఇక్కడ వారు వచ్చే మనం తెలుసా, మా విశ్వాసమును వృద్ధి పొందించింది అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ కొరతను గుర్తెరిగారు. ఏది? వాళ్ళు విశ్వాసం ఉంది. ఇక్కడ శిష్యులకు విశ్వాసం లేదనా చెప్పండి? విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం చాలట్లా. అందుకనే అన్నాడంటే ఈ యొక్క స్థాయి నుంచి మరొక స్థాయికి తీసుకోవాలంటున్నాను. అపోస్తలులు అంటే అర్థం ఏంటంటే పంపబడ్డవారు. యేసయ్య దగ్గర మీరు సిద్ధపడ్డారు. యేసయ్య దగ్గర 3.5 సంవత్సరాలు మీరు తర్ఫీదు పొందారు, శిక్షణ పొందారు, లోకంలోనికి పంపబడ్డారు, దేవుని యొక్క శక్తి చేత పంపబడ్డారు. అయినప్పటికీ జాగ్రత్త గమనించండి, అపోస్తలులుగా ఉన్నప్పటికీ వారికి కొన్ని ఆత్మీయ కొరతలు ఉన్నాయి. మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా మనం చాలాసార్లు గమనించాలి, మనలో ఏదో ఒక ఆత్మీయ కొరత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన ఇంట్లో చూడండి, చాలాసార్లు ఏదో ఒక కొరత ఇంట్లో ఉంది, లేకపోతే అవసరం ఉందని గుర్తయ్యేది ఎవరంటే స్త్రీలు. మా ఇంట్లో నేను మ్యాట్రెస్ వాడుతున్నాం. మ్యాట్రెస్ పరుపు అది 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. అయితే ఏమైందంటే ఇక నేను బాగా అలసిపోయి వచ్చి పండుకొని నిద్రపోతాను. కానీ అది నిన్న మహేష్ సతీష్ మీరు తీస్తే మొత్తం పాడైపోయింది. కానీ ఆ మ్యాట్రెస్ కావాలి, ఇది కాదు కొత్తది కావాలని పాస్టర్ గారు గుర్తెరిగి కొత్తది తెప్పించారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఏదో కొరత ఉంటుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చి మాకు ఈ విశ్వాసం చాలదు,
ఎందుకు? అపోస్తులం కాబట్టి శిష్యులుగా ఉన్నప్పుడు యేసయ్యని వెంబడించాము, యేసయ్య చాటున ఉన్నాము, యేసయ్య చూసుకున్నాడు. అన్ని దయ్యాలు వచ్చినా ఆయన వెళ్ళగొట్టాడు, తర్వాత రోగులు వచ్చినా కానీ బాగు చేస్తాడు, అవసరమైతే చనిపోయిన వాడిని సైతం ఆయన లేవనెత్తాడు. ఆయన అనుకుంటే చాలు అన్ని జరిగిపోతున్నాయి. కానీ ఇప్పుడు మేము శిష్యులము కాదు, శిష్యులము నుంచి అపోస్తుల స్థాయిలోకి ఎదిగాం. మన యొక్క గురి జీవితంలో, మన యొక్క గురి, యువర్ ఆస్పిరేషన్, యువర్ గోల్ షుడ్ ఆల్వేస్ బి టు గో టు ద నెక్స్ట్ లెవెల్. నోబడీ ఈస్ కంటెంట్, నోబడీ ఈస్ సాటిస్ఫైడ్ విత్ వేర్ దే ఆర్. కొంతమంది మీరు గమనించారు, ఎందుకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒకవేళ మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక ఇల్లు ఇచ్చారు అనుకోండి, ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చిన తర్వాత అది స్థలం ఇస్తే ఏం చేస్తారు? గ్రౌండ్ ఫ్లోర్ వేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ నేను ఉండాలని కోరుకుంటాను చెప్పండి. గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చిన తర్వాత ఒక నల్లగా ఉద్యోగస్తులు అయితే సంపాదించుకుని ఏం చేస్తారంటే నెక్స్ట్ యూ విల్ గో టు ది ఫస్ట్ లెవెల్, ఫస్ట్ ఫ్లోర్. ఇక ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇస్తారు, మీకు వచ్చే జీతం ఇంకొక ఫ్లోర్ వేస్తే బాగుండు అని ఏం చేస్తాం? మనం లెవెల్స్ పెంచుదాం. దేనికి చెప్పండి? మీకు ఉన్నటువంటి లెవెల్తో యు ఆర్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ గ్రౌండ్ లెవెల్ ఆర్ ఫస్ట్ లెవెల్. యు ఆల్వేస్ వాంట్ టు గో అప్. అక్కడ మీరు ఎప్పుడు కూడా పైకి పోవాలనుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ కూడా మీరు గమనించండి, శిష్యులు కూడా ఏంటంటే మేము తదుపరి స్థాయికి వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ఇదిగో దేవుడు మమ్మల్ని పంపినప్పుడు, యేసయ్య శిష్యులుగా మేము యేసయ్యతో ఉన్నప్పుడు యేసయ్య అన్ని చూస్తున్నాడు. కానీ ఇప్పుడు మేము ఒంటరిగా ఇద్దరిద్దరుగా బయటకు వెళుతున్నాము. ఇద్దరిద్దరుగా బయటకు వెళ్ళినప్పుడు లోకంలో ఉన్నటువంటి వాటిని ఎదుర్కోవడానికి మా శక్తి చాలదు, మా విశ్వాసము చాలదు. మా విశ్వాసంలో కొద్దు ఉన్నది, మా విశ్వాసంలో కొరత ఉన్నది. కాబట్టి ఏమన్నా తెలుస్తే వాళ్ళు వచ్చి యేసయ్య దగ్గరికి చాలా చక్కగా అడిగారు. మనం అడిగే దైవ చిత్తానుసారంగా ఉంటే దేవుడు తప్పకుండా మన అవసరం తీరుస్తాడు. మన ప్రార్థన దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి? ఆలకిస్తావే చెప్పండి, ఆలకిస్తావు లేదా? వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు అడిగింది ఏంటంటే వాళ్ళ కొరతను గుర్తెరిగారు. మనం కూడా చాలాసార్లు మనము మా ఇంట్లో ఉన్నటువంటి కొరతలు, అవసరాలు ఏ విధంగా గుర్తెరుగుతామో, విశ్వాసంలో ఎదుగుతున్న మనము కూడా నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రభువుకు సమీపంగా రాకుండా ఉండటానికి ఏది కొరతగా ఉన్నదో దాన్ని గమనించి అది ప్రభు అని అడగాలి. వీళ్ళు అడిగింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసంలో కూడా రకాలు ఉన్నాయి చూడండి. ఇంకో విషయం ఏంటంటే యేసయ్య విశ్వాస విషయంలో ఎవరిని గద్దించాడు తెలుసా? శిష్యుని గద్దించాడు. ఏమంటాడు? అల్ప విశ్వాసులారు అంటాడు. ఇంకొక విషయం కూడా మీరు గమనించండి, యేసయ్య గద్దించేటప్పుడు ఒకసారి యేసయ్య అల్ప విశ్వాసాన్ని బట్టి శిష్యుని గద్దించాడు. కానీ ఇద్దరిని మాత్రం మెచ్చుకున్నాడు. సువార్తలు ఎవరు చెప్తారా? ఇద్దరు మెచ్చుకున్నాడు. వారు ఎవరు తెలుసా? వాళ్ళు యూదులు కాదు, ఇద్దరు అన్యులే. మనకు చాలాసార్లు దీన్ని బట్టి మనం చూస్తే ఎక్కువగా క్రైస్తవుల కన్నా అన్యులకే విశ్వాసం ఉంటుంది. ఇద్దరు అన్యులే. ఎవరు చెప్పండి? ఒక ఆమె ఎవరంటే కనాను స్త్రీ. తన కుమార్తెకు దయ్యం పట్టినప్పుడు ఆ పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ యేసయ్య 3 పరీక్షలు పెడతాడు. ఒకటేం పరీక్ష తెలుసా? మౌన పరీక్ష. ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ పేషెన్స్. ఆ పరిగెత్తుకుంటూ వస్తే యేసయ్య ఏమంటో తెలుసా? మౌనంగా ఉన్నాడు. రెండవ పరీక్ష పెట్టాడు. ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ ప్రెజుడిస్. యేసయ్య ఏమంటాడంటే తెలుసా? నేను నీకోసం అలా పోతాడు, నేను నశించిన ఇశ్రాయేలు కొరకే వచ్చానంట తన స్థితి. అయినా కానీ ఆమె పట్టు వదల్లా. మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా నీ చర్చికి వస్తే ఈ చర్చి మీ కొరకు కాదు వెళ్ళండి అంటే వాళ్ళు మళ్ళా చర్చి మొత్తం చూడరు. మరి యేసయ్య ఈమె దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య చూడండి, నేను నశించిన ఇశ్రాయేలు కొరకు వచ్చానమ్మా, నీవు అన్యురాలవి, నీ కొరకు రావాలన్నప్పుడు ఆమె అలాగే ఉంది. థర్డ్ ఏంటంటే ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ పర్సిస్టెన్స్ ఆర్ పర్సివరెన్స్. ఆమె ఏమని తెలుసా? మూడవసారి వచ్చినప్పుడు ఇక శిష్యులు కూడా అన్నారు, యేసయ్య వెంటబడతా ఉంటే శిష్యులు అన్నారు, అయ్యా ఈమె పీడ వదిలించుకో అన్నాడు. వదిలించుకోమన్నప్పుడు ఆమె యేసయ్య ఒక మాట అంటాడు. ఏంటంటే చిన్నపిల్లల రొట్టె తీసి కుక్కలకు వేయుట యుక్తము కాదంట. సరే మౌనంగా ఉంటే భరించవచ్చు, నీకోసం కాదు కానీ వేరే వాళ్ళ కోసం అంటే ఇది నేను నీకోసం రాలేదు వేరే వాళ్ళ కోసం అన్నా భరించవచ్చు.
ఇప్పుడు వేసే ఏం చేస్తున్నాడు? ఈ ఆమె కుక్కతో కూర్చో. అపార్థం చేసుకుంటే ఏం చేస్తాడు చెప్పండి? అపార్థం చేసుకున్న వాళ్ళైతే వెళ్ళిపోతాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ పెంపుడు జంతువులు. ఆ కుక్క అంటే వీధిలో తిరిగేటువంటి ఊర కుక్కలు కాదు, పెంపుడు జంతువుల గురించి చేసే మాట్లాడు. అంటే అర్థం ఏంటంటే దాని అర్థము, ముందు ఇంటిలో ఏం చేస్తారంటే పిల్లలకు ఆహారం పెట్టిన తర్వాత పెంపుడు జంతువులకు ఆహారం పెడతారు. అది చేసే యొక్క ఉద్దేశం. ఇక్కడేంటంటే నేను యూదుల కొరకు వచ్చాను, యూదుల అవసరం తీర్చిన తర్వాత మీకు కూడా తప్పకుండా నేను అవసరం తీరుస్తాను అని యేసయ్య చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఆమె అన్నటువంటి మాట నిజంగా యేసయ్యని ఏం చేసింది తెలుసా? యేసయ్యని ఒప్పించింది. ఆమె ఏమని తెలుసా? ఆమె ఇచ్చినటువంటి జవాబు, ప్రభువా చిన్న కుక్కలు కూడా బల్ల మీద, పిల్లల బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కల కొరకు వేచి ఉండను కదా అన్నప్పుడు అప్పుడు అంటాడు యేసయ్య, అమ్మా నీ విశ్వాసము. అంటే ఆమె అందేం తెలుసా? ప్రభువా ముందు నీ పిల్లలకే పెట్టుకో. అయితే ఈ కుక్క పిల్లలు కూడా ఏం చేస్తుంది? పిల్లలకి ఆహారం పెట్టినప్పుడు వారు బల్ల మీద కూర్చొని తింటున్నప్పుడు ఏదన్నా ఒక రొట్టె మొక్క కింద పడితే దాన్ని అందుకుంటుంది. అలాగే ఈ వారికి పెడుతుండగా ఏమన్నా మాకు కింద పడిన దాన్నైనా తీసుకోవడానికి నేను సిద్ధమే, కానీ నీవు నా అవసరం తీర్చేంత నేను మాత్రం వెళ్ళను. అప్పుడు అంటాడు యేసయ్య, నీ విశ్వాసము. ఆమె విశ్వాసానికి 3 పరీక్షలు పెడితే 3 ఏమొచ్చింది తెలుసా? 3 బహుమానాలు ఇచ్చాడు యేసయ్య. ఒక బహుమానం ఏంటి? దయ్యం వదిలిపోయింది. తనకు మాత్రం దయ్యం వదిలిపోయింది. రెండవ బహుమానం ఏంటి తెలుసా? 3 పరీక్షలు పెట్టాడు. రెండవది ఏంటి చెప్పండి? రెండవ బహుమానం ఏంటంటే యేసయ్య ఇచ్చినటువంటి రెండవ బహుమానం ఆమెను, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని మెచ్చుకున్నాడు. మూడవది ఏంటంటే ఆమె పేరు జీవగ్రంథంలో రాయాలి. 3 పరీక్షలు పెట్టాడు, 3 బహుమానాలు ఇచ్చాడు. ఒకటేంటంటే, ఒకటి దయ్యం వదిలిపోయింది, రెండవది తన కుమార్తెలో దయ్యం వదిలిపోయింది, మూడవదిగా ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడింది. రెండవదిగా మూడవది ఏం తెలుసా? యేసయ్య నోట నుండి ప్రశంస, అభినందన ఆమె అందుకుంది. శిష్యుల్ని గద్దించాడు యేసయ్య. ఒకసారి వారు అద్దరికి వెళుతున్నప్పుడు ఏమైంది? గలిలయ సముద్రం అద్దరికి వెళుతున్నప్పుడు ఏమైంది చెప్పండి? తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు యేసయ్య ఆ యొక్క అడుగును పడుకొని ఉన్నాడు. అమరమున దోణి అమరమున పడుకొని ఉన్నాడు. యేసయ్య ఆ యొక్క దోణిలోనే ఉన్నాడు. అయితే వీళ్ళు శిష్యులకి ఏంటంటే గలిలయ సముద్రం కొట్టిన పిండి, ఎక్కడ సుడిగుండాలు ఉంటాయో తెలుసు, ఎక్కడ చేపలు పడతాయో తెలుసు. చూడండి, కొన్ని భాషలు మనకు తెలుసు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్సులు అందరూ చాలా చాలా భాషలు మాట్లాడుకుంటారు. ఆ భాష నాకేం అర్థం కాదు, వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది, నాకేం అర్థం కాదా. ఇక 4 రోజులు, ఒక 7 రోజులు ఉన్నాను కాబట్టి కొన్ని అర్థమైనా. ఇక అర్థమైన తర్వాత బ్లడ్ శాంపుల్ అనగానే భయం పట్టుకునేది, మొత్తం లాగి పడేస్తాడు. పొద్దున ఒకసారి లాగుతాడు, సాయంత్రం ఒకసారి లాగుతాడు. అట్లా కొన్ని అర్థమవుతుంది. ఇక్కడ కూడా మీరు గమనించండి, వారికి గలిలయ సముద్రం మొత్తం తెలుసు, ఎక్కడ ప్రమాదకరమైన స్థలమో తెలుసు. అందుకని యేసయ్య వారికి అద్దరికి తీసుకువెళ్లే పని వారికి అప్పగించి యేసయ్య హాయిగా కింద నిద్రపోతున్నప్పుడు చూడండి, యేసయ్య కావాలని కొన్ని పరీక్షలు పెడతాడు. వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా తుఫాన్ వచ్చింది. నేను చెప్పిన కదా ఎందుకు తుఫాన్ వస్తాయంటే గలిలయ సముద్రం ఇప్పుడు కాదు, అప్పుడు. ఆ యొక్క గలిలయ సముద్రం చుట్టూ 3 వైపులా కొండ ఉంది, ఒకవైపు మాత్రమే ఓపెనింగ్ ఉంది. ఆ కొండలు ఉండటం వల్ల ఏమైందంటే నీరు బాగా వేడెక్కుద్ది, ఎప్పుడు తుఫాన్ వస్తుందో తెలియదు. ఆ నీరు బాగా వేడెక్కినప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఓపెనింగ్ ఉన్నటువంటి వైపు నుంచి చల్లటి గాలి రాగానే ఈ వేడి నీరుకి చల్లటి గాలి దగ్గర వెంటనే తుఫాన్ వచ్చింది. ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. నోబడీ నోస్, ఈవెన్ ద డిసైపుల్స్ డు నాట్ నో వెన్ ద స్టార్మ్ విల్ కమ్. అందుకని రాగాలు ఏం చేస్తారంటే, వీళ్ళు మాకు అంత తెలుసులే, కొన్నిసార్లు మనకు అంత తెలిస్తే ధీమా ఉంటుంది, మనకు చాలా ధీమాగా ఉంటాం. కొన్నిసార్లు మనం ధీమాగా ఉన్నప్పుడు మనల్ని బడగొట్టడానికి వేసేస్తారు, ఈ పరీక్ష పెడతారు. ఎందుకు? అప్పుడు మనం దేవుని మీద ఆధారపడతాం. వీళ్ళు ఏం చేస్తారంటే, మాకు తెలుసులే, మేము ధోని అందరికీ తీసుకోగలం, ఎన్నిసార్లు తీసుకోవాలా, ఇదేమైనా కష్టమని ఏం చేస్తారంటే వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు, ప్రయత్నాలన్నింటిలో విఫలమయ్యారు. అప్పుడు గుర్తొచ్చాడు యేసయ్య. మనకి ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి యేసయ్య? ఏమని ఎప్పుడు గుర్తొస్తాడు? మన ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు
చాలా మంది హిందువులు కూడా ఏమంటారు, చాలా ప్రయత్నాలు చేసి గుళ్ళో చర్చిలో తీసుకొచ్చి పడేసి, ఇదిగో ఈయన బ్రతికితే 100 రూపాయలు కానుకేస్తాను, అప్పటికే 1,00,000 రూపాయలు అయిపోయాడు పెట్టేసి, ఈయన బ్రతికితే 100 రూపాయలు కానుకేస్తాడు. దేవుడి కరెక్ట్గా రావాలి కాబట్టి బ్రతికిస్తాడు. అయితే అప్పుడు ఏం చేస్తాడంటే ప్రయత్నం అన్ని చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. గుర్తొచ్చి, అరే మనం ఎంత తిప్పల పడుతున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం, మన తోడులోనే మన యజమానులు మన రక్షకులైన వేసే ఉన్నాడు కదా అని వెళ్ళి ఏం చేస్తారంటే ఆయన తట్టి లేపినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా మేము రక్షించుచున్నాము, నీకు చింత లేదంటారు. చింత లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? వేసే కొడుకునేవాడు హాయిగా, మీ తిప్పలు మీరు పడండి, నేను ఒకవేళ తోడి మునిగిపోయినా కానీ నేను దేవుడు కాబట్టి నన్ను నేను కాపాడుకోగలను అని ఏం చేసేవాడు? ఆయన హాయిగా పడుకునేవాడు. ఆయన చింతించేటువంటి దేవుడు, మన గురించి ఆలోచించేటువంటి దేవుడు. అందుకనే లేచి వెంటనే గాలిని గద్దించాడు. గాలిని గద్దించిన తర్వాత జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత శిష్యుని గద్దించాడు. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే సమస్యను పరిష్కరించకుండా ఎవరైనా మన పిల్లలు ఏదన్నా ఇదిలో మనకు ఏదన్నా చిన్న తప్పు చేసి వారి సమస్యలో పడ్డారనుకోండి, వాడిని సమస్య నుంచి విడిపించకుండా తిడతాం. వేసే అలాంటి వాడు కాదు. ముందేం చేశాడంటే గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమలం చేశాడు, ఆ తర్వాత శిష్యుని గద్దించాడు. ముందు శిష్యుని గద్దించలా. చూడండి, ఇక్కడ ఏసే ఉన్నటువంటి ప్రత్యేకత గొప్పతనం ఏంటంటే ఆయన ముందు శిష్యుని గద్దించలా, ముందు పరిస్థితిని సద్దుమణగ చేశాడు, సముద్రాన్ని ఆపివేస్తాడు, గాలిని గద్దించాడు. ఆ తర్వాత శిష్యులు అంటాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? చూడండి, జాగ్రత్తగా గమనించాను. అందుకనే నేను ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇంగ్లీష్లో ఒక కొటేషన్ రాశాడు. జీసస్ రెస్క్యూ ప్రిసీడ్స్ హిస్ రెబ్యూక్. అంటే గాడ్స్ రెస్క్యూ ప్రిసీడ్స్ హిస్ రెబ్యూక్ అంటే అర్థం ఏంటంటే ముందు మనం రక్షించి ఆ తర్వాత గద్దిస్తాడు దేవుడు. ముందు ప్రమాదం నుంచి మనం తప్పించి ఆ తర్వాత ఒకవేళ మనం తప్పామంటే దాన్ని సరి చేస్తాడు ఏసై. కనుక ఏసై నుంచి మనం నేర్చుకునే పాట ఇక్కడ అల్ప విశ్వాసం ఒక తప్పే. అల్ప విశ్వాసాన్ని బట్టి ముందు గద్దించాలి. అల్ప విశ్వాసంతో వాళ్ళు ప్రమాదంలోకి వెళ్ళారు. ఆ ప్రమాదం నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే he rescued them from the danger of drowning. Then he went and rebuked them. Why are you so afraid? Am I not here? Is it not I who told you let's go over to the other side? అవతరికి వెళ్దామని చెప్పిన వాడు నేనే. ఆ తర్వాత నేను దూరంలో ఉన్నానంటే మీకెందుకు భయం? తర్వాత వేసేవాడిని గద్దించినట్లు దేవుని యొక్క వాక్యం చేస్తాం అల్ప విశ్వాసాలు. కానీ ఈ లేఖనంలో మనం గమనించినట్లయితే ఈ కనాను స్త్రీని యేసయ్య మెచ్చుకున్నాడు. ఎవరంటే కనాను స్త్రీ అంటే శిష్యురాలు కాదు, యూదురాలు కాదు, హెబ్రీయురాలు కాదు, అన్యురాలు. మరి ఆ విశ్వాసంలో ఎంత గొప్పగా ఉంది. కానీ ఇక్కడ శిష్యులు ఏమంటున్నారంటే మా విశ్వాసమును వృద్ధి పొందించుంటున్నారు. ప్రేమ దేవులారా, మన ఆత్మీయ జీవితంలో మన కోరిక ఏమైందంటే ప్రభువా నన్ను తదుపరి స్థాయికి తీసుకుని వెళ్ళి ఉన్న చోటనే ఉంటాం కాదు. ఉన్న చోటనే ఉంటే జాగ్రత్తగా గమనించండి, మనము ఏమవుతామంటే కొన్నిసార్లు ఉన్న చోటనే ఉంటే ఇక వెనక్కి తిరిగేటువంటి ప్రమాదం లేకపోలేదు. అందుకని మీరు గమనించినట్లయితే ఎక్కువగా చెరువు చేప కన్నా ఏ చేప రుచిగా ఉంటుంది చెప్పండి? నది చేప, సముద్రపు చేప. ఎందుకంటే అది రుచికరమే కాదు, రుచే కాదు, ఇంకోటి ఏంటంటే అది ఇంకో మాట చెప్పాలంటే అది ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే చెరువులో నీళ్ళంతా ఒకే చోట ఉంటాయి, కానీ నదిలో నీళ్ళు, సముద్రంలో నీళ్ళు పారుతూ ఉంటాయి. ఒకే చోట ఏమవుతుందంటే ఇక మట్టి మురికి అంతా ఒకే చోట జరుగుతుంది, అవి తినేది అదే. కానీ నీరు పారుతూ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. మనం కూడా ఉన్నాం అనుకోండి, ఉన్న చోటనే ఉంటే ముందుకెళ్ళకుంటే ఏమవుతుందంటే ఆత్మీయ జీవితంలో కూడా ఎదగకుండా అలా ఉన్నట్లయితే ఒక మాట చెప్పాలంటే మనం మురిగి పడిపోతాం. కానీ మనం ఆత్మీయం ఎదుగుతూ ఉన్నాం. అందుకే మీరు అంటున్నారు విశ్వాసము వృద్ధి పొందించమని సెలవిస్తున్నారు. విశ్వాసకు కొరత, విశ్వాసకు లేని మనకుంటుంది. ఇంకొకటి, మరొక వ్యక్తిని యేసయ్య విశ్వాసం గురించి పొగిడాడు. ఎవరా వ్యక్తి? శతాధిపతి. లోకాసు వార్త 7వ అధ్యాయం, అన్ని స్వార్థలో ఉన్నాడు. లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఈ యొక్క వ్యక్తిని మీరు గమనించండి. 7వ అధ్యాయం తీయండి,
7వ అధ్యాయంలో ఆయన చూడండి, 7వ అధ్యాయం మొదలు వచ్చిన ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చింది. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సావసిద్ధమైంది. ఇక్కడ అసలు శతాధిపతి యేసే దగ్గరకు రావడం గొప్ప విషయం. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ లోకం ఉన్నవారు క్రైస్తవ్యం అంటే అన్యులకి ఉన్నది అదే ఉద్దేశము, క్రైస్తవులు కూడా అదే ఉద్దేశం. దేవుని సన్నిధికి ఎవరు వెళ్ళాలంటే ఉద్యోగులు లేని వాళ్ళు, లేకపోతే పేదవారు అని చాలా మందికి ఒక దురుద్దేశం, దురభిప్రాయం. ఇక్కడ శతాధిపతి అంటే అంత చెప్పండి ఏంటి, 100 మందికి అధికారి. అప్పట్లో చూడండి, రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకి బెటాలియన్స్ ఉన్నాయి. కొండాపూర్లో ఒక బెటాలియన్ ఉంది, ఇంకెక్కడ ఉంది, ఇక్కడ యేసర్పూర్లో ఒక బెటాలియన్ ఉంది. ఆ బెటాలియన్కి అధిపతిన. అట్లానే వారు ఏం చేసేవారంటే, రోమా ప్రభుత్వం రోమా నుంచి పరిపాలిస్తూ ఇస్రాయల్ దేశం వారి ఆధీనంలో ఉంది కాబట్టి అక్కడక్కడ బెటాలియన్స్ పెట్టేవాళ్ళు. ఆ బెటాలియన్కి అధిపతిని పెట్టేవాళ్ళు. ఇదిగో ఈ యొక్క అధిపతి, ఈ శతాధిపతి ఒక శత అంటే 100 మందికి అధిపతి. 100 మందికి అధికారి వాడు దేవుని దగ్గరికి వస్తాడు. చాలాసార్లు అధికారులు మన మందిరానికి వచ్చేటువంటి ఉద్యోగస్తులు అధికారులు నిజంగా అభినందిస్తారు. ఎందుకంటే నువ్వు ఎంత అధికారమైన దేవుని కృప లేకుండా నువ్వు ముందుకు సాగవు. చాలా మంది అనుకుంటారు, మేము అధికారులు, లేకపోతే మేము విద్యార్థులు, మన ధనవంతులు, మాకు దేవునితో పని లేదు అనుకుంటారు. ఈ శతాధిపతి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సమాజంలో ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని దగ్గర రావాలి. చూడండి, ఈ యొక్క వ్యక్తిలో ఉన్న గొప్పతనం, ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఉదారత, ప్రత్యేకత ఏంటంటే, ఈయన తన కొరకు యేసు దగ్గరికి రాలా, తన దాసుడు కొరకు వచ్చాడు. ఇంకోటి ఏంటి, రోమా ఎస్టేట్ లా ప్రకారము జాగ్రత్తగా, రోమా ఎస్టేట్ లా ప్రకారం ఏంటంటే, వారు పొలంలో పనిచేసేటప్పుడు, ఆ ఎస్టేట్ లో పనిచేసేటప్పుడు ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే, కొన్ని వస్తువుల్ని వారు ఏం చేస్తారంటే చూస్తారు. కొడవలి కానీ, గడ్డపార కానీ, పార కానీ, వాటన్నింటినీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఒకవేళ తుక్కుపట్టం కానీ పనికి రాకపోతే ఏం చేస్తారంటే పారవేస్తారు. అయితే ఒక విషయం ఏంటంటే, రోమా ఈ యొక్క శతాధిపతి యొక్క దాసులు లేక బానిసలు కూడా అదే గతి. ప్రతి సంవత్సరం మన పరిస్థితి ఆరోగ్యం బాగాలంటే అతను రోడ్డు మీద వదిలేచ్చు, ఎవరు పట్టించుకోకపోయినా ఎవరేమన్నా, రోమా లా ప్రకారం. మరి అలాంటి దాసుడు రోగ్గా ఉన్నప్పుడు వదిలేచ్చు, రోడ్లో పడేసి నాకేం సంబంధం లేదు. ప్రభుత్వం కూడా ఏమంది, ప్రభుత్వం ఇచ్చింది అధికారం. కానీ ఈ యొక్క వ్యక్తి ఆ శతాధిపతి దాసుడు కొరకు దేవుని మందిరానికి వస్తున్నాడు. చాలాసార్లు